నా పేరు మునప్ప. మునప్ప ఏంది పరిస్థితి మరి? ఏముంది సార్, పార్టీలు మారుతుంటారు. పార్టీలు మారుతున్నారు మరి ఎట్లా? ఏం లేదు అంతే. ఇప్పుడు ఇప్పుడు ఆయన వచ్చినాడు. ఇప్పుడు ఆయన ఫస్ట్ ఉంటున్నాడు, టీఆర్ఎస్లో ఉన్నాడు హనుమంతు. ఎందుకంటే ఇంత మొదలు ఆయన 10,000 మెజార్టీ తెచ్చినాడు. ఎక్కడ? గట్టు మండలం. ఆయన అంత మంచి కార్యకర్తని ఆయన కూడా దూరం చేసుకున్నాడు. అంతేనా? మరి ఎందుకు ఇట్లా ఈ పార్టీ మారడం వల్ల మీ స్థానిక ఎమ్మెల్యేగా ఒరిగిన ప్రయోజనం ఏంది? ఆయన స్వార్థం కోసం అంతే. ఏమన్నా అంటే ప్రజల కోసం నేను పోయినా అంటాడు. మరి మీకోసమే పోయింది కదా. మరి మీకు ఏమన్నా ఆయన పార్టీ మారినప్పటి నుంచి ఏం అభివృద్ధి జరిగింది? ఏం లేదు. ఆయన అభివృద్ధి అంతే. అంటే మా అభివృద్ధి లేదు. ఇప్పుడు వ్యక్తిగతంగా మరి ఇట్లా పార్టీని ఇట్లా వ్యక్తిగతంగా కార్యకర్తలను అన్యాయం చేసి పోవడం ఎంతవరకు కరెక్ట్? అది అన్యాయమే, కానీ నెక్స్ట్ తెలుస్తుంది ఆయనకి. ఐడియా ఉందా ఆయనకు? గ్యారంటీ. అంతేనా? ఉన్నాడు ఇప్పుడు స్థానికంగా ఉండే ఎక్కడ ఉండి ఇప్పుడు ఎక్కడను అంతే. ఇప్పుడు టీఆర్ఎస్లో ఉండాలని అందరూ చెప్తాడు కదా, చెప్తున్నాడు కదా. మళ్ళీ ఇక్కడికి రావచ్చు కదా. ఇప్పుడు అవునా? కేటీఆర్ వస్తున్నాడు కదా, రావచ్చు కదా. వస్తాడా మరి? రాడు. అంతేనా? అంటే ముఖం లేదా లేకపోతే? ముఖం లేదు, రాలేడు కూడా. వస్తే కూడా ఈ నుండి ఇంకా పెద్ద గొడవలు అయితే ఇంకా లాస్ట్కి ఇంకా ఏమవుతాడో తెలియదు. 100%. ఏంది ప్రజల్ని నమ్మించే దొంగ దెబ్బ తీసిండు కృష్ణమోహన్ రెడ్డి అనేతోడు. ప్రజలకు అయ్యే పనులు అవుతున్నాయి కానీ కానోళ్ళకి ఏ పని అయితే లేదు. ఏరియాలకి అప్పుడు అస్సలు ప్రతి ఒక్కరికి ఏరియా దొరికేది. ఈ రోజు ఏరియాలకి తపాసులు బట్టి చెప్పులు లైన్లు పెట్టడం జరిగింది. అస్సలు ఒక్క సంచి దొరకట్లేదు. మీ గద్దల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారినా నేను నా ప్రాంత ప్రజలే నాకు గొప్ప, వాళ్ళు లేకపోతే నాకు ఎందుకని చెప్పేసి రమ్మను మళ్ళీ ఈ రోజు రమ్మను మళ్ళా ప్రజలు అయితే ఈ రోజు రమ్మను. అంత అభిమానం ఉన్నాడు. మేమేసినాం కదా, రమ్మను మళ్ళా రమ్మను మళ్ళా. అంత దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు ప్రజల్లో వచ్చి నింపడవచ్చు కదా. ఎందుకు రాలేకపోతున్నావు? ప్రతి ఒక్కరికి అయిన పనులు అవుతున్నాయి, రానోళ్ళకి ఏది రాలేదు. ఇంద్రమ్మ ఇల్లు అన్నో ఏమేమో ఎన్నో పథకాలు చెప్పినావు, ఈ రోజు వరకు ఒక్కటి కూడా రాలే. ఈసారి సర్పంచ్ల ఎలక్షన్ లో ఉరికిచి ఆలూరు గ్రామంలో కొడతారనేది ఒక సందర్భంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు నువ్వు అడుగు మరి, నువ్వు ఓటేసినావు కాబట్టి నువ్వు అడుగు మరి. ఏ పార్టీ నుంచి గెలిచింది ఆయన? టీఆర్ఎస్ నుంచే గెలిచిండు. ఎక్కడ నుంచి? ఈ సభ ఉంది కేసీఆర్ ఎవరిది? ఈ సభ కూడా కేసీఆర్ టీఆర్ఎస్ సభ కదా. ఈ రోజు టీఆర్ఎస్ గెలిచిన ఆయన మరి సభకి ఎందుకు రాలేకపోతున్నాడు కదా. అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ లోకి పోయినాడు, రాలేకపోతుండు. కాంగ్రెస్ లోకి పోయినందుకు రాలేకపోతున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పోలేదంటుండు కదా స్వామి. పోలేదేంది? దొంగ కుక్కల గండవ కప్పుకొని మళ్ళీ పోలేదే అంటున్నాడు. జాతీయ జెండా కదా స్వామి. జాతీయ జెండా ఏం కాదు, బరాబర్ పోయిండు. ఒకసారి ఇంటికాడ పోయి ఉండడం చూసి వస్తారా? పోయి ఇంటికాడ లేకుండా బయట ఎక్కడ దాక్కునిండు. ఎక్కడ దాక్కున్నాడు? రమ్మని ఈ పబ్లిక్ వచ్చి చెప్పమను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆయన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తున్నాడు. మరి ఎదురుగా చెప్పమను. కేటీఆర్ వస్తున్నాడు కదా. ఇప్పుడు గద్వాలకు ఎమ్మెల్యే ఉందా? చెప్పు. నేను ఎమ్మెల్యే ఉండవు, వాస్తవమే. నువ్వు చేసిన పని ఏముంది ఈడ? మీ అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు ఏం లేదయ్యా. కేసీఆర్ ఏం చేసినాడు? నల్ల చేసినాడు, దొడ్డికి చేసినాడు. దొడ్డికి బాగా ఒక్క ఆడిపిల్ల బిందె పట్టుకొని రోడ్డు మీద బాదు. అంత మంచిగా చేసినాడు గద్వాలని. 33 జిల్లాలు అంత మంచిగా చేసినాడు. మాది ఒక్కటే కాదు నేను చెప్పి. మంచిగా చేసిన తెలిసి కూడా మీ ఎమ్మెల్యే ఎందుకు కాంగ్రెస్ లో పోయినా అంటున్నా? మళ్ళీ ఎట్లా పోయినాడు? ఆయన పోయినాడు. మామేం చేద్దాము? అడుగుతలేవా? మేము ముయ్యదోళ్ళమయ్యా. మా పింఛన్ బీదోడికి ఓటు ఉండదా? మాకు ఓటు నాకు వేసినావా? ఓటు వేసినావా? 6 సంవత్సరాలు కంటిన్యూ వేసినాను. మళ్ళీ ఒక్క సంవత్సరం ఇచ్చకుండా కేటీఆర్కి వేసినాను. మరి అడగవా ఎక్కడున్నావు? మరి నేను నా ఓటు ఎక్కడ పోయింది అనవసరంగా కాంగ్రెస్ ఎందుకు పోయినావు అడగవా? అడుగుతారు. నువ్వు దండి ఉండరు ఇంకా వీళ్ళల్లా మొత్తము ఏరు మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ అడుగుతాడు. ఏం కాదు ఇట్లా పోయినా అడుగుతాడు. ఇప్పుడే మోసం అయింది. 2 దళాల బంగారు ఇస్తా, అది ఇస్తా, తగడాకి ఇస్తా, పుచ్చడాకి ఇస్తా అని ఎవడని బస్సు ఎవరు అడిగినారు? బస్సు అడిగేది మేము. చాలా ప్రాణాలు 30,000 నెలకి 30 కోట్లు నష్టం వస్తే నువ్వు ఎట్టగెళ్ళి భరాయిస్తావు? మరి ప్రజల మీద దెబ్బతీస్తున్నావు. ఇప్పుడు మంది మీద దెబ్బతీస్తున్నావు. మంది ఎక్కించినావు. 30 రూపాయలు ఎక్కింది ఒక కోటరీ మీద. మరి వాళ్ళు ఎక్కడ పోవాలా? ఊర్లో కళ్ళు లేదు. అంటే మరి ఫ్రీ బస్ ఇవ్వాలంటే కోటరీ మీద పెంచాలి కానీ మరి ఆడ పెంచివి ఎక్కిస్తేవి అంతేనా? ఇప్పుడు ఆడోళ్ళకి ఫ్రీ బస్ లెక్క మగోళ్ళకి కోటరీ ఇవ్వాలంటావు ఫ్రీగా? నేను అదంటలేను సార్. నేనే చేయలే. 200 పెంచుతా అంటుండు వీడియోలో. అంతేనా? ఇన్స్టాగ్రామ్ లో 200 పెంచుతా అని చెప్తుండు ముఖ్యమంత్రి. చూస్తారా? ఇన్స్టాగ్రామ్ చూస్తారా ఈ 3 రంగుల జెండాలు ఇవన్నీ?
ఆయన సద్ది ముఖానికి పొద్దున్నే లేచి పనులు కూడా తోముతాడో లేదో కానీ మస్తు చెప్తున్నావు నీతులు చెప్పిన మొగోడు ఈ రోజు రాలేకపోతున్నావు. మరి ఏడికి రావాలి, సభకు రావాలి కదా, అంత టీఆర్ఎస్ లో ఉన్నవాడు అయితే. అందుకనే రాలేకపోతున్నాడు. కాంగ్రెస్ లో పోయినాడు రాలేకపోతున్నాడు. టీఆర్ఎస్ లో ఉన్న మొగోడు అయితే రాలేడా ఈ రోజు? మరి అందుకనే కదా ముఖం పెట్టుకుని రాలేక ఈ రోజు అక్కడ ఉన్నాడు. మీరు మీకు ఓటేసిన హక్కు ఉంది, మరి అడుగు అవునండి. ఇప్పుడు మేము ఓటేసినాం, గెలిపించుకున్నాం. అది బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని చూసి కాదు, ఏదైతే టీఆర్ఎస్ మా కేసీఆర్ పైన ఉన్నాడో ఆయనని చూసి మేము గెలిపించుకున్నాం. ఏదో మా కేసీఆర్ తరపు నుంచి ఆయన నిలబడినాడు కాబట్టి ఆయన ఈ పార్టీ గుర్తుని చూసి మేము వేసినాం. ఆయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని చూసి కాదు. ఎందుకంటే ఆ పార్టీ తరపు నుంచి ఏమైనా చేస్తాడేమో అని చేసినాం. కానీ కాకపోతే ఇట్లా రంగులు మారే ఉసరవల్లిలు అక్కడ అని తెలుసుకోలేకపోతే మేము. సరే ఇప్పుడు మామూలుగా నిజంగా జరిగింది పార్టీ మారింది అనుకుందాం. సరే ఇప్పుడు పార్టీ మారిందని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అట్లాంటి పరిస్థితుల్లో రేపు పొద్దున ప్రజల వద్దకు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? అప్పుడేంటో ఇప్పుడు ప్రజలు ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు, 3వ సారి ఏం చేస్తారు? ఇప్పుడు ప్రజల పరిస్థితి ఎట్లా ఉందంటే తాను చెప్పు తీసుకొని తానే కొట్టుకున్నట్టు ఉంది. ఏమి ఒకసారి గుర్తుపట్టినారు, ఇంకా అయిపోయా రానియారు అంతే. మీరు మైనార్టీ సోదరులు, మీరు అసలు మైనార్టీ సోదరులు మా ప్రజాపాలన మా ఇంద్రమ పాలన చాలా అద్భుతంగా వాళ్ళకు న్యాయం చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు రేవంత్ రెడ్డి. ఒకప్పుడు ఉండే, ఇప్పుడు ఒకప్పుడు ఉండే, కాకపోతే రాజ్యం పోయింది. ఇప్పుడు దొంగల రాజ్యం వచ్చింది మొత్తం. మరి ఎట్లా ఈ దొంగల రాజ్యం పరిస్థితి ఏంది? 2 రోజులు కొనసాగుతుంది. అదే మన రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, అరే ఆయన మనం వస్తామో రానో మళ్ళా ఏమి వస్తామో రామో ఇంకా మనం వచ్చినాం, మనం కడుపు నింపుకోవాలా. ఆ తర్వాత లెక్కది ఇంకా మనం కడుపు నింపుకైనాక అది తర్వాత లెక్క వస్తే రానేలా పోతేలే అంతే. జూపల్లి అయితే అంతే అంతా ఇవే చెప్పతాడు. జూపల్లి వచ్చి అంతే చెప్తా. బాగా లెసకుశాలు ఉన్నావు, ఏం సంగతి ఏమని చెప్పి ఎందుకు మీ ఎమ్మెల్యే పార్టీ మారినందుకు సంతోషంగా ఉన్నావా? ఏంది పరిస్థితి? కృష్ణ తుంగభద్ర మధ్యలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఇది. నడిగడ్డ అంటే జోగులాంబ మీద ఒట్టేసినాడు రేవంత్ రెడ్డి సార్. ఏమని? నేను వచ్చిన ఎమ్మన్నే రైతు రుణమాఫీ చేస్తాను. ఏ మూలకు వచ్చిందో ఏ మూలకు రైతు రుణమాఫీ చేసినాడో నేను అడుగుతున్నా సార్. రైతు రుణమాఫీ ఏ మూలకి అయిందో, మహిళలకి 2500 ఎక్కడి నుండి ఇచ్చినాడు? మహిళలకి ఆడపిల్లలకి ఆడబిడ్డలకి తులం బంగారం వచ్చేసి మహిళలు కూటర్లు స్కూటీ బండ్లు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఎక్కడోడు ఏ మూలకి ఇచ్చినాడు నేను అడుగుతున్నా. రైతు రుణమాఫీ కాలేదు, మహిళలకి తులం బంగారు రాలేదు, ఏది కాలేదు. ఊదుతా జూటా మాటలు బద్మాస్. అస్సలు ఒక్కటి కూడా కాలేదు. ఊక ఫ్రీ బస్ ఒక్కటి అయ్యింది. రైతు రుణమాఫీ 2 లక్షల మాఫీ అన్నాడు ఆయన రేవంత్ రెడ్డి సారు. ఫస్ట్ అది కావాలా సార్. అరే 90% మొత్తం 100% చేసినామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మాటలు జూటా మాటలు తెలంగాణ నడిగడ్డ హక్కుల సమితి ఇది. కృష్ణ తుంగభద్ర పారుతున్న నదిల మధ్యలో ఉండే మేము జోగులాంబ తల్లి మీద ఒట్టేసినావు కదా రేవంత్ రెడ్డి సార్ వచ్చినావు కదా. చేసార్ రైతు రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ తెచ్చుకోండి ఎమ్మన్నే బ్యాంకులలో అని అన్నావు కదా. ఏ మూలకైందో నేను వస్తా, రైతు బిడ్డగా నేను వస్తా, నడిగడ్డగా నేను వస్తా. కృష్ణ తుంగభద్ర మధ్యలో పారుతున్న మాది జోగులాంబ గద్వాల్ జిల్లా. నేను వస్తా, నువ్వు చూపెడదు సిద్ధం ఎనీ టైం ఎనీ ప్లేస్. రైతు రుణమాఫీ మీద ఎకరాకి వచ్చేసి ఎంతో మంది లైన్లలో ఉన్నారు యూరియా బస్తాల కోసం. బ్లాక్ టికెట్లు అమ్ముతుంటే తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఎవరు ఉన్న వాళ్ళంతా పార్టీలో అట్ట కదా, పార్టీలో పోయి మాత్రమే యూరియా కోసం లైన్లు కడుతున్నట్ట. యూరియా మొత్తం స్టాకే ఉందంట ఎక్కడ పడితే అక్కడ. లేదు, ఎక్కడ లేదు. రైతుకి ఏ యూరియా బస్తా దొరకలేదు సార్. ఏ యూరియా బస్తా లేదు. సినిమా థియేటర్ పోతే వాళ్ళు అనుకున్న కాడికి టికెట్లకి అన్న వాల్యూ ఉంది కానీ మా రైతులకి యూరియా సంచి అసలు లేదు సార్. చాలా ఘోరం సార్. పాటు దొరికిన యూరియా బస్తాలు ఇప్పుడు ఏవైతే బయటకు పోతున్నాయా, లేకపోతే అక్కడ తుంగభద్ర కలుస్తున్నాయా, ఇక్కడ కృష్ణలో కలుస్తున్నాయా? మా కేసీఆర్ సారు
కారు సర్కారు మా అధికారం లేకొస్తే ఎప్పటి నుండో ఇంతవరకు జరిగినాయి కదా. యూరియా బస్తాలు ఏ షాప్ లేకపోయినా ఏ వస్తువు అయినా అంత మంచిగా దొరికిన యూరియా బస్తాలు ఇలా ఏమైపోతున్నాయి అంటున్నా. ఆయన రేవంత్ రెడ్డి సార్ ఎక్కడ అమ్ముకుంటున్నాడు, ఎక్కడ వేరే దేశాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు, మాకైతే అస్సలు అర్థం కావడం లేదు. అదంతా అయిపోయింది, మంచిదే. సరే, నడిగడ్డ అన్నావు, గద్వాల అన్నావు, ఏంది మరి మీ ఎమ్మెల్యే ఇంత పెద్ద బీఆర్ఎస్ ఇంత పెద్ద సభ నడుస్తుంటే ఎమ్మెల్యే రాడు. మా నిర్ణయం నుండి పోయినాడా ఏమన్నా కాంగ్రెస్ పార్టీలోకి పోలే. మరి మీ నిర్ణయం కూడా ఎట్లా పోతాడు? మీరు గెలిపించిన ఎమ్మెల్యే పోలే, సొంతం పోయినాడు, ఇష్టం వచ్చినట్ట ఇష్టపురం రామరాజ్యం అయిపోయింది, లోపల వెళ్ళిపోయిండు. మాకి ఇప్పుడు మన హనుమంతి నాయుడు ఉన్నాడు, హనుమంతి నాయుడే విన్ అవుతాడు, ఎట్టి పరిస్థితుల్లో హనుమంతి నాయుడు విన్ అవుతాడు. సరే, ఇదే ఎమ్మెల్యే వచ్చేసి ఏముంది బిడ్డ, ఏం పేరు నీ పేరు? పరశురాముడు. ఏదో అనుకున్నాం కానీ మన కాంగ్రెస్లో ఉంటే బాగుంటుంది. రేపు పొద్దున సర్పంచ్ ఎలక్షన్ నిన్న నిలబెడతా కాంగ్రెస్ నుంచి, మరి నిలబడతాం అంటే ఏం చెప్తావు? కాంగ్రెస్ నాటి కాదు, గుండెలు కోసిన కేసీఆర్ కారు సర్కారు మనది. అంతేనా? ఎందుకంటే కాంగ్రెస్ పోవు, సర్పంచ్ పోవు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది, మేము ఎందుకు పోతాం? కొడుకులమ్మా, కారు సర్కారు మన కేసీఆర్ సారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే పోయినట్టు రార పరిశ్రమలు మీ ఊర్లో సర్పంచ్ చేస్తా అంటే పోవా? మేము పోం సార్, మేము పోం సార్. ఎంపీటీసీ ఇస్తాంటే పోవా? ఏమి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తాంటే పోవా? ఏది పోం, మాకు అవసరం లేదు సార్. ఎంపీపీ చేస్తాంటే పోవా? ఎంతో మంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎంతో మంది ఎన్నో విభాగాలుగా ఎంతో ఎకరకు 5,000 పడితే వాళ్ళు కూటి కోసమైనా పింఛన్ రాకుండా తింటుండ్రు సార్. 200 ఉండే పింఛని 2,016 రూపాయలకు చేసినాడు కేసీఆర్ సార్. నీవు ఒక మామూలు కార్యకర్తగానే పరిశ్రమలో నువ్వు ఇంత నిక్కచ్చిగా ఉన్నావు, మరి మీ అందరూ ఓట్లు వేసుకొని పోయినప్పుడు మీ ఎమ్మెల్యేకి ఎందుకు లేకుండా వచ్చు? మరి ఇదంతా ఈ మాత్రం బుద్ధి, ఇంత గానము మోసం చేస్తాడు అనుకోలే మా ఎమ్మెల్యే. లేదు సార్, ఈ దెబ్బతోటి ఉందా? ఇంకా ఎమ్మెల్యే ఏమైనా ఉందా? ఇంకా అయిపోతుంది, ఇంకేం లేదు. మా బీసీ వర్గం నియోజకవర్గం ఇది గద్వాల్ జోగులాంబ జిల్లాలో మన నడిగడ్డల బీసీ వర్గం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ శాతం మా గడ్డు హనుమంతు నాయుడే గెలుస్తాడు. బాస్ హనుమంతు నాయుడు.